సేవా కార్యక్రమాలు చాలా చేస్తున్నాడు. మాకు కూడా సాయం చేస్తాడని వచ్చాం. మా ఆయన పవన్ అన్న, మేమందరం, నా కొడుకు, మా అల్లుళ్ళు కూడా పవన్ అన్న ఫ్యాన్సే. అందరు పవన్ అన్న ఫ్యాన్సే. ఇల్లు లేదు, ఏం లేదు మాకు. మేము చెట్టు కింద ఉంటూ కనీసం ఒక్కో రోజు తినడానికి కూడా బాధపడుతున్నాం మేడం. చెట్టు కింద ఉంటూ పిల్లలకి పురుళ్ళు పోసి పంపించాను. ఇంకా ఒక ఆమె ఇంట్లోనే ఉంది. దయచేసి పవన్ అన్న మాకు సాయం చేయాలని కోరుకుంటున్నాను. అమ్మ, ఇంత దుఃఖంలో ఉండి మీరు ఇక్కడ వరకు వచ్చారు కదా, మరి పవన్ కళ్యాణ్ గారి దాకా మీ సమస్య అనేది వెళ్తే ఆయన మీకంటూ న్యాయం చేస్తారు, మీకంటూ ఏదైనా హెల్ప్ చేస్తారని నమ్మకం ఉందా? నమ్మకం ఉంది మేడం. మరి అలాగే మరి పవన్ కళ్యాణ్ గారు వచ్చి సంవత్సరం అవుతుంది కదమ్మా, ఈ సంవత్సరం వరకు రూలింగ్ అనేది పవన్ కళ్యాణ్ గారి పరిపాలన అనేది ఎలా అనిపిస్తుంది? బ్రహ్మాండంగా చేశాడు పవన్ కళ్యాణ్ గారు. చేయకపోతే ఇంతమంది జనము రారు ఇక్కడికి దాకా. ఆయన చేస్తున్నాడు కాబట్టి సేవా కార్యక్రమాలు చాలా ఇంతమంది జనం ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి వాళ్ళు తింటున్నారో లేదో అని మధ్యాహ్నం పూట భోజనం కూడా పెట్టాడు. టీ పెడుతున్నాడు, వాటర్ పెడుతున్నాడు. మా బోటోళ్ళు పేదోళ్ళు వస్తారైనా పెడుతున్నారు. మంచిగానే చేస్తున్నాడు ఆయన. మీరేమో పవన్ కళ్యాణ్ గారు అన్నీ చేస్తున్నారు, అన్నీ మంచి పనులే చేస్తున్నారు అని చెప్పి మీరు చెప్తున్నారు. ప్రజలకి అండగా ఉన్నారని చెప్పి చెప్తున్నారు. మరి రోజా ఏమో అసలు పవన్ కళ్యాణ్ ప్రజల్ని ఏం పట్టించుకోవట్లేదు, ప్రజలకి ఏం చేస్తున్నాడు, ఎన్నికల ముందేమో ఓ పవర్ స్టార్ లాగా అన్నీ అది చేస్తా ఇది చేస్తా అని చెప్తున్నాడు, అయిపోయిన తర్వాత ఏమీ లేదు అని చెప్పి చెప్తున్నారు కదా. ఆమె ఏం చేసింది? ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆమె ఏం చేసింది మేడం? ఆమె చేసింది చెప్పమాను. ఎదుటోళ్ళని ఎంచటం కాదు, ఆమె చేసిని చెప్పమాను. ఆమె ఏం చేయలేదు కదా. ఆమె పవన్ కళ్యాణ్ గారిని ఏమని అడుగుతుంది? ఆమె అడగటానికి ఆమె హక్కు లేదు. అలాగే మరి రాబోయే రోజుల్లో ఇంకా మీలాంటి ప్రజలకి పవన్ కళ్యాణ్ గారు మరి అండగా ఉంటారని నమ్మకం ఉందా? ఉంటారని నమ్మకం ఉంది. ఉండాలని మాకు ఆశగానే ఉంది. మాలాంటి పేదల కోసమైనా ఉండాలని నమ్మకం, ఆశ. దేవుణ్ణి కూడా మేము అదే కోరుకుంటున్నాం. ఎక్కడి నుండి వచ్చారమ్మా మీరు? మేము సంతమాగలూరు మండలం, ఏల్చూరు, బాపట్ల జిల్లా, అక్కడి నుంచి వచ్చాం మేడం. నడుచుకుంటూ వచ్చాం. నడుచుకుంటూ మా ఆయన వచ్చింది ఇది 3వసారి. నిన్న మేము వచ్చాం. మేము అమ్మమ్మలో చూస్తేనన్నా, ఆడవాళ్ళని చూస్తేనన్నా ఆయన కరిగి చేస్తాడేమో, ఫోన్ ఇస్తారేమో, ఆయనను కలవనీయట్లేదని అంటే కలవనిస్తారేమోనని వచ్చాం మేడం. నడుచుకుంటూ అంత దూరం నుంచి వచ్చాను అని అంటున్నారు కదమ్మా, ఎందుకు అసలు పవన్ కళ్యాణ్ గారు అంటే నమ్మకమా అభిమానమా? నమ్మకము, అభిమానము రెండు. ఫస్ట్ అభిమానం, ఆ తర్వాత నమ్మకం. మరి రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే ఒక తమిళ యాక్టరు ఆవిడ కూడా ఆర్థిక సహాయం కోసం అని వస్తే మరి ఆవిడకి 2 లక్షలు డబ్బులు ఇవ్వడం జరిగింది కదమ్మా. ఇచ్చారు. మేమున్నాం అప్పుడు, ఈరోజు ఇక్కడే ఉన్నాం. ఆమె వచ్చినప్పుడు ఏట్రా వచ్చారని అన్నారు, చూసాము. ఆమె లోపలికి పిలిచి ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారా ఏమో పవన్ కళ్యాణ్ ఇచ్చారు. ఆయన తలుసుకుంటే ఇప్పుడైనా మాకు ఫోన్ చేసి చేస్తాడు. కానీ మేము ఆయనను కలిసి మా సమస్య, మాకు ఊర్లో జరిగే సమస్యను చెప్పాలనే మేము ఇక్కడ ఉన్నాం. అది ఆవిడ కూడా చెప్పారు కదమ్మా, నేను ఎన్నో సమస్యల్లో ఉన్నప్పుడు మరి నాకు ఒక అండగా నిలిచారు ఈ జనసేన పార్టీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఆవిడ అంటున్నారు కదా. అంటున్నారు, నిలిచారనే చెప్పిన. మాతోటి మేము అడిగితే ఏమన్నదంటే, తమ్ముడు రాలేదు, రేపు వస్తాడంట, తమ్ముడు వచ్చినాక నేను మళ్ళా వస్తానని చెప్పింది మాకు లోపల. నాకు ఇట్లా చేశారని మాకు చెప్పలే. మేము సెల్లులో టీవీలో చూసినాక మాకు ఆమె చెప్పలే. మేము కూడా ఆమె అమ్మటి ఫోటోలు దిగాము, పాప దిగింది, ఫోటో కూడా దిగి మేము అడిగాం, పవన్ అన్న వచ్చాడా అని అంటే రాలేదమ్మా, తమ్ముడు వస్తాడంట, బెంగళూరులో ఉన్నాడని చెప్పింది మాకు. మీకైతే నమ్మకం ఉందా? ఉంది మేడం, 100% నమ్మకం ఉంది. ఒక మాటలో ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారి గురించి? పవన్ కళ్యాణ్ గారి నుంచి ఏం చెప్పాలంటే, పవన్ అన్న స్టార్లోనే ఉన్న ఆయన. ఆయన స్టార్ లాగానే చేస్తున్నాడు ఏదైనా.